ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధం పూర్వకాలానికి సంబంధించినది. వెనకటి కర్మల వల్ల ఏర్పడింది. ఓసారి చేసేసిన కర్మలన్నీ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోలేం. దాంతో వాటిని అనుసరించి వచ్చిన నేటి ప్రారబ్ధాన్ని కూడా మనం మార్చలేం. ప్రారబ్ధ కర్మ ఎంత శక్తివంతమైనదో వివరించడానికి నిజంగా జరిగిన ఈ సంఘటనని కథగా ఉత్తర భారతదేశంలోని సత్సంగంలో చెప్తారు. ఓ నాస్తికుడు ఓ రాత్రి తన దుకాణంలోనే కూర్చొని బట్టలు కుడుతూ పక్కనే గుళ్ళో హరిదాసు చెప్పే హరికథని విన్నాడు. విధిని ఎవరు తప్పించుకోలేరు. చెడునైనా మంచినైనా సరే దానికి మనం తల వంగి అనుభవించి తీరాలి చెప్పాడు హరిదాసు. ఆ నాస్తిక దర్జీ వెంటనే లేచి వెళ్ళి హరిదాసుతో గట్టిగా చెప్పాడు, మనిషి తన స్వప్రయత్నంతో విధిని ఎదిరించగలడు. కొత్త ఆధ్యాత్మిక గల ఆ హరిదాసు ఇలా బదులు చెప్పాడు, సరే ఈ రాత్రికి నీకు కరకర ఆకలి వేస్తున్నా ఎవరో బలవంతంగా తెరిపించడం వల్లే నువ్వు తినాలి, నీకు రాసి పెట్టి ఉంది. దాన్ని తప్పించుకోగలవేమో చూడు, ఇప్పుడు నీకే తెలుస్తుంది. తినాలా తినకూడదా అన్న స్వాతంత్రం నాకుంది కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకొని వస్తే తినను. రేపు ఉదయం మీ దగ్గరికి వచ్చి మీరు తప్పని చెప్పి తీరుతాను. హరిదాసు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో ఇంటి నుంచి దర్జీవాడి భార్య తన భర్త కోసం అన్నం తీసుకువచ్చింది. ఆకలి లేదంటే నేను కలిపి పెడతాను, 2 ముద్దలు తినండి, రాత్రంతా పని చెయ్యాలి గాని బతిమలాడసాగింది. దర్జీవాడు వెంటనే భార్యకి చెప్పా పెట్టకుండా దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళాడు. విశాలమైన ఓ చెట్టెక్కి దాని గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు. తెల్లారేదాకా అతను చెట్టు దిగదలుచుకోలేదు. కొద్దిసేపటికి 3 బాటసారులు ఆ చెట్టు కింద ఆగి అన్నం మూటలు విప్పారు. రాత్రికి ఆ చెట్టు కింద విశ్రమించి మరునాడు ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించదలుచుకున్నారు. విస్తరులో అన్నం వడ్డించుకొని తినబోతుండగా దగ్గర నుంచి పెద్ద పులి గాడ్రింపు వినిపించింది. భయంతో వాళ్ళు 3 లేచి పరుగు లక్కించుకున్నారు. వాళ్ళు వదిలి వెళ్ళిన ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడమే కాక వాటి నుంచి కమ్మటి వాసనలు వేయసాగాయి. అది విధి తనకి పెట్టే పరీక్షగా తలిచి పట్టుదలగా ఉన్న దర్జీవాడు చెట్టు దిగి వచ్చి ఆహారాన్ని ముట్టలేదు. చెట్టు మీదనే నిద్రకి ఉపక్రమించాడు. కొద్దిసేపటికి దర్జీకి అలికిడి వినపడడంతో కిందకి చూస్తే 3 కొత్త వ్యక్తులు కనిపించారు. గ్రామంలో నుంచి వాళ్ళు దొంగలించి తెచ్చిన నగల మూటలోని నగలన్నీ పంచుకున్నారు. ఆహా, దేవుడెంత దయామయుడో కదా, మన ఆకలిని గుర్తించి మన కోసం అన్నం సిద్ధం చేశాడు. ఆహారాన్ని చూసి చెప్పాడు ఓ దొంగ. వెంటనే రెండో దొంగ దాన్ని ఖండిస్తూ చెప్పాడు, మూర్ఖుడా, ఇది దేవుని పని కాదు. ఎవడో మనం దొంగలించాక ఇక్కడే వస్తామని కనిపెట్టి ఈ భోజనాన్ని అమర్చాడు. దీంతో ఏ విషమో కలిపి మనం తిని చావగాని ఈ నగలన్నీ కాజేయాలని వాడు ఎత్తువేసి ఉంటాడు. అవును, ఈ భోజనం ఏర్పాటు చేసిన వాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో దాకని ఉంటాడు. వాణ్ణి వెతుకుదాం పదండి, 3వ దొంగ చెప్పాడు. దొంగలు 3 తమ దగ్గరున్న కాకడాలతో అట్టేసేపు వెతుకుతుంటే చెట్టు కొమ్మల్లో దాక్కొని ఉన్న దర్జీవాణ్ణి చూసి కిందకి దింపారు. దీంట్లో ఏం కలిపావు? అసలు మేమిక్కడికి వస్తామని నీకెలా తెలుసు? గద్దించారు దొంగలు. ఆహారం అక్కడికి ఎలా వచ్చిందో చెప్పాడు. వాళ్ళు దర్జీవాడి మాటలు విశ్వసించలేదు. సరే, నువ్వు చెప్పింది నిజమైతే ఈ అన్నం తిను ఆజ్ఞాపించారు. ఇప్పుడు కాదు, సూర్యోదయం అయ్యాక తింటాను. దర్జీవాడు వెంటనే అన్నం తినడానికి అంగీకరించకపోవడంతో దొంగలు 3కి వీడు అన్నంలో విషం కలిపాడన్న అనుమానం బలపడింది. దాంతో వెంటనే ఆ అన్నం తినకపోతే చంపుతామని బెదిరించారు. చంపండి, అప్పుడు నేను విధిని జయించిన వాణ్ణి అవుతాను, కాన్ని తినను మొండిగా చెప్పాడు వాడు. వీడి చేత ఈ విషం కలిపిన అన్నం తినిపించి చంపుదాం. ఓ దొంగ వాణ్ణి కదలకుండా పట్టుకున్నాడు.
రెండో దొంగ దజ్జివాడి నోరు పగలదీస్తే మూడోవాడు బలవంతంగా వాడి నోట్లో అన్నం కుక్కి నీరు తాగించి ఆ అన్నం మొత్తం వాడి కడుపులోకి దిగేలా చేశాడు. ఎంతసేపటికి వాడు చావకపోవడంతో ఆ దొంగలకి అతను నిజమే చెప్పాడనుకున్నారు. అందులో విషం కలపకపోతే మరి చావడానికి కూడా సిద్ధపడ్డావు, కానీ ఎందుకు తిననన్నావు? ఆశ్చర్యంగా అడిగారు దొంగలు. తాను ఆ చెట్టు మీద ఎందుకు దాక్కున్నాడో దొంగలకి వివరించాడు దజ్జివాడు. మరునాడు వాడు హరిదాసు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ప్రతిదీ మన ప్రబద్ధ కర్మ ప్రకారమే జరుగుతుందని నీకు ఇప్పుడు అర్థమైందా? నా మాటలకి నీకు రోగం వచ్చి ఆ అడవికి వెళ్ళి అక్కడ దాక్కోవడం, 3 బాటసార్లు అన్నం తేవడం, పులి అరవడం, వాళ్ళు పారిపోయాక దొంగలు రావడం, వాళ్ళలో ఒకరికి అది విషం కలిపిన అన్నమని అనుమానం కలగడం మొదలైనవన్నీ నీ ప్రబద్ధ కర్మని తీర్చడానికి సహకరించడానికి ఆ విధాత రాసిన సహాయ కర్మలే తప్ప వేరే కావు. ప్రతి ప్రారబ్ధ కర్మ తీరడానికి ఇలా మనతో ప్రమేయం ఉన్నా లేదా లేని అనేక సంఘటనలు, వస్తువులు, మనుషులు అందుకు సహాయకారులుగా ఉంటారు వివరించాడు హరిదాసు. ఆ దజ్జివాడి పేరు మాళుకదాస్. ఇప్పటి అలహాబాద్ దగ్గరలో ఉన్న కడేకి మహి అనే గుడి దగ్గర ఆ తరువాత అతను తపస్సు చేసుకొని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.